నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి తెలుసుకుంటూ ఉన్నాం విశ్వక్సేన్ గారితో. విశ్వక్సేన్ గారు మనందరికీ సుపరిచితులు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, చాలా మందికి నాలాంటి అమ్మలకి అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే మనం కష్టపడేది కానివ్వండి, తల్లిదండ్రులు ఎవరైనా కష్టపడేది పిల్లల కోసమే కదా! సో, వీళ్ళు ఎక్కడ రాణిస్తారు? ఏ విషయంలో రాణిస్తారు? వాళ్ళు రాణించాలంటే అసలు దేన్ని ఎంచుకోవాలి? మరి ఆ ఎంచుకునే క్రమంలో వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా న్యూమరాలజీకి సంబంధించి వివరించబోతున్నారు. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, పిల్లలు మనం ఎడ్యుకేషన్‌కి సంబంధించి వీడియో చేయాలనుకుని యాక్చువల్‌గా మీరన్నట్టుగా మా అబ్బాయి గురించే అనుకోండి. పిల్లలకి సంబంధించి మనం ఎడ్యుకేషన్ అనుకునేసరికి టాప్ మోస్ట్ కాలేజెస్, టాప్ మోస్ట్ స్కూల్స్ మనకున్న దాంట్లో వాళ్ళ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అని అనుకుంటాం. ఎడ్యుకేషన్‌కి చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఒక లైఫ్ టర్న్ అయ్యే టైంకొచ్చేసరికి వాళ్ళు చదివిన దాన్ని పక్కకు పడేసి వేరే వ్యాపారంలోకో, యెస్. వేరే ఫీల్డ్‌లోకో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అందులో కూడా సక్సెస్ అవుతారు చాలామంది. దేని వలన ఇలా చేంజ్ అవుతూ ఉంటారు? అసలు వాళ్ళు దేంట్లో సక్సెస్ అవుతారనేది అసలు మనం ముందే తెలుసుకోవచ్చంటారా పేరెంట్స్? చెప్పండి. అయితే దాన్ని న్యూమరాలజీలో ఏమంటారంటే హౌ టు చూస్ రైట్ ప్రొఫెషన్ అండి. ఓకే. ఓకే. ఈ మధ్య కాలంలో మీరు చూడండి ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీగా మారిందండి. అవును. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన అంతా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ మీదే పెడుతున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు పేరెంట్స్ అంటే బలవంతంగా పిల్లల మీద ప్రెజర్ పెడుతున్నారు. పెట్టి చదివిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఆదాయాన్ని అంటే మీ మనీని మీ అబ్బాయి మీద కానీ మీ అమ్మాయి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ముందుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళు ఎడ్యుకేషన్ ఉందా లేకపోతే బిజినెస్లోకి వెళ్తారా, ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే. మీ పిల్లల్ని గనక మీరు హయ్యర్ స్టడీస్కి పంపాలనుకొని మనీ సేవింగ్ గనక వాళ్ళ కోసం మీరు డబ్బు దాచుకున్న డబ్బుని ఆ మనీ మీద ఆ ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకుంటే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా సరే డేట్, మంత్, ఇయర్లో కనుక 3వ నంబర్ గనక 7వ నంబర్ గనక ఉంటే 100% వాళ్ళు ఏదైతే చదువుతారో ఆ ప్రొఫెషన్లో కొనసాగుతారు. ఓకే. అంటే 3 కానీ 7 కానీ ఉంటే 100% వీళ్ళు డాక్టర్స్గా కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లుగా కానివ్వండి, ఎనీ టాప్ మోస్ట్ లో ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా సరే 3, 7 గనక లేకపోతే ఇటువంటి వ్యక్తులు ఐఐటి చేసినా, మెడిసిన్ చేసినా, సిఏ చేసినా కూడా ఆ ప్రొఫెషన్ కి సంబంధం లేకుండా ఇంకో ప్రొఫెషన్ లో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 3 కానీ అదే విధంగా 7 కానీ ఉంటే ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ ఉంటే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎడ్యుకేషన్ లో అనుకున్న దాంట్లో సక్సెస్ అవుతారు. లేకపోతే ఈ 3, 7 లేకపోయినప్పటికీ కూడా టాప్ లో చదువుతారు, వాళ్ళు చదివి కానీ ఇంకో ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదొకటి. అంటే మెయిన్ గా ఎడ్యుకేషన్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలంటే 3, 7 ఉంటే 100% మీరు చేయొచ్చండి. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో 3, 7 కనుక లేకపోతే డిగ్రీ వరకు ఎనీ నార్మల్ డిగ్రీ అయినా చదివించి బిజినెస్ లైన్ లోకి పెట్టండి. భగవంతుడు వాళ్ళకి బిజినెస్ రాసి ఉన్నాడు. చాలా మంది చెప్తానండి. ఎస్, చాలా మంది మీరు చూడండి ఐఐటి చేసిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళు, టాప్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకంటే నార్మల్ గా చదివిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కారణం ఏంటి? ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు ఇంకో సెక్టార్ని ఇచ్చాడు వాళ్ళ లైఫ్ లో. ఆ సెక్టారే బిజినెస్ సెక్టార్ అండి. అయితే ఎప్పుడైనా సరే పిల్లలకి 3, 7 కానీ డేట్ ఆఫ్ బర్త్ లో లేకపోతే 5, 6 ఉన్నాయా లేదా చూడండి. దిస్ ఈజ్ ఎ బిజినెస్ నంబర్ అండి. 5 నంబర్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 6 నంబర్ ఈజ్ మనీ ఫ్లో. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మనీ ఫ్లో రెండు మ్యాచ్ అయినప్పుడు ఆ వ్యక్తి బిజినెస్ పరంగా న్యాచురల్ గానే అట్రాక్ట్ అవుతారు. అందుకోసం ఆ వ్యక్తులు మీరు చూడండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, చదువుతారు, కానీ వాళ్ళ మనసు ఎప్పుడు బిజినెస్ చేద్దామని లాగుతుంది. అందుకోసం ఎక్కువ మంది ఐఐటి వాళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారు, చదువుతూ ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామా, బిజినెస్ లో సక్సెస్ అవుదామా అని అనుకుంటారు. 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు జాబ్ చేసినా కూడా మధ్యలో మానేస్తారు.
ఓకే. ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ చేయాలి, సొంతంగా ఎదగాలని కసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా అటువంటి ప్రొఫెషన్ లో ఉండే ఒక సంస్థని స్థాపించి దానికి హెడ్ గా ఉండాలని కోరుకుంటాడు. ఓకే. ఎందుకంటే 1 నంబర్ అనేది టాప్ ప్రియారిటీ కదా. ఇటువంటి వ్యక్తులు టాప్ బిజినెస్ చేసేయచ్చు, టాప్ కంపెనీలకు కానీ సిఇఓలుగా అథారిటీ పవర్ ఉండే వాళ్ళుగా ఉంటారు. ఓకే. కాబట్టి తల్లిదండ్రులు మీరు పెడుతున్న మీ మనీని మీ ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారా, మీ పిల్లలకి బిజినెస్ మీద పెడుతున్నారా చూసుకోండి. 3, 7 గనక ఉంటే 100% మీ పిల్లలు బిజినెస్ లో వద్దు, ఎడ్యుకేషన్ లో పంపించండి. రైట్. 5, 6 లేకపోతే బిజినెస్ వద్దు, ఓన్లీ ఎడ్యుకేషన్. కాబట్టి చూసుకోండి, ఎడ్యుకేషన్ అయితే 3, 7 ఉండాలి. అదే విధంగా 5, 6 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. చాలా మంది లక్షలు కోట్లు పెట్టి బిజినెస్ చేస్తారండి. 5, 6 లేకపోతే ఏం ఉపయోగం? కాబట్టి 5, 6 ఉండాలి కంపల్సరీ. అయితే ఈ కొంతమంది గ్రూప్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు చూడండి, అంటే మనకు మెయిన్ గా ఎంపీసీ, బైపీసీ, సిసి ఉంటాయండి. ఇంకా 200 రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషన్స్ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం అనాలిసిస్ చేసి చెప్పొచ్చు. ఇంటర్ అయిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషన్ లో సక్సెస్ అవుతారు. ఉదాహరణకు చూడండి, ఏ వ్యక్తులైనా సరే ఇంజనీరింగ్ లో బాగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 4 కానీ 9 కానీ 2 ఉండాలండి. 4, 9, 2 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరైనా సిఏకు వెళ్తున్నారనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 5వ నంబర్ కానీ 8వ నంబర్ కానీ ఉండాలి. 5, 8 కాంబినేషన్ ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 5, 8 లేకపోయినా మీరు సిఏలోకి వెళ్తారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు ఆలోచించుకోండి తల్లిదండ్రులు. మీ అబ్బాయి జీవితం భగవంతుడు ఎడ్యుకేషన్ లో రాసి ఉంచాడా లేక బిజినెస్ లో రాసి ఉంచాడా? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా గనక వెళ్ళగలిగితే 100% వాళ్ళు సక్సెస్ అయినట్లే అండి. ఎందుకంటే న్యూమరాలజీ చాలా ఈజీగా వాళ్ళ లైఫ్ ని అనాలిసిస్ చేస్తుంది. మీరు చెప్తూ ఉంటే అసలు నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను, ఎక్కడ ఎలా ఉంది మన లైఫ్ స్టైల్ అనేది. చాలా బాగా చెప్పారు విశ్వక్సేన్ గారు. సో మీ పిల్లల నెంబర్స్ లో ఒకవేళ 3, 7 ఉంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లో రాణిస్తారు, అండ్ 5, 6 ఉంటే బిజినెస్ లో రాణిస్తారు. అండ్ ఇంకో కొన్ని నెంబర్స్ చెప్పారు, లీడ్ లో ఉంటారు, సిఇఓ పొజిషన్ లో ఉంటారు. ఇవన్నీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నాయా లేవా? నెంబర్స్ ఇంత మ్యాజిక్ చేస్తాయని మనకు తెలియదు కదా. సో ఇప్పుడు తెలుస్తోంది. మీరు ఒకసారి సరి చూసుకోండి. మీకు నిజం అనిపిస్తే, 100% నమ్మాలి అనిపిస్తే ఒక్కసారి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. లేదు మాకు విశ్వక్సేన్ గారిని మేము కలవాలనుకుంటున్నాం, ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.